కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే సార్. నమస్కారం. వెంకటస్వామి గారు, 1000 కొరడా దెబ్బలు కొట్టాలి, ఒక్క కొరడా దెబ్బ కాదు 1000 కొరడా దెబ్బలు కొట్టాలి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ఎవరైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సర్కార్కి తీసుకెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర ఎన్ని పోవడానికి కారణమైన కారకులు కేసీఆర్ అని మాట్లాడటం, ఏదన్నా మాట్లాడాలంటే మీరు మీ మైకులు ఏమీ కట్ చేయం, మీరు ఇక్కడికి రమ్మని చెప్పడం అసెంబ్లీకి, ఇవన్నీ రాజకీయ కోణంగా జరుగుతున్నాయా? నిజంగా తెలంగాణ ప్రజలకి అప్పచెప్పాలి, ఏం జరిగిందని తెలియజెప్పాలని రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం గారి యొక్క ముందున్న లక్ష్యమా? నిన్న అందరికి నమస్కారం. పాపిరెడ్డి గారికి, రామారావు గారికి, మీకు నమస్కారం. నమస్తే సార్. నిన్న ఉత్తమ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వారు కంక్లూడ్ లో స్పష్టంగా చెప్పింది, ఇన్ని తప్పులు జరిగినా అంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో డామినేషన్ ఆఫ్ ది ఆంధ్ర పాలకులు కాబట్టి జరిగింది అనేటువంటిది ఒకసారి కప్పిపోవచ్చు. కానీ ఆనాడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత నాయకత్వం యొక్క విఫలత అనేది పాపిరెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. సో దాని తర్వాత మీకు ఇండిపెండెంట్ ఛార్జ్ వచ్చింది కదా. అంతకుముందు అయితే మనం ఎవరో పిగ్ బ్యాగ్ లీడర్స్ గా ఉన్నారు మన లీడర్స్ అంతా. నేను ఆ రోజు నాకు బాగా గుర్తుందండి, పాపిరెడ్డి గారు ఆ మీటింగ్ లో ఉన్నారు. లాస్ట్ మీటింగ్ ఆఫ్ ద జేఏసీలో నేను ఒక మాట చెప్పిన, ఇప్పుడు మనం కేసీఆర్ అని కాదు, అక్కడ ఒక తెలంగాణకు సపరేట్ ఐడెంటిటీ తోటి మనం పోతే బాగుంటది అని అంటే, నన్ను అందరు ఎందుకు అట్లా, కాంగ్రెస్ ఇచ్చింది కదా, కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయొచ్చు కదా అంటే, నేను ఆ రోజు చెప్పాను, నేను ఆ రోజు కాంగ్రెస్ లేను, లేకపోతే నేను జేఏసీ సభ్యుడిగా చెప్పిన, ఆల్ ద తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ ద పిగ్ బ్యాగ్ లీడర్స్ ఆఫ్ ఆంధ్ర. దట్స్ వై దే కెనాట్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ ది తెలంగాణ, రియల్ పర్పస్ సర్వ్ చేయలేరు, కాబట్టి మనం వీరితో పోతే బాగుంటదని అంటే, ఆ రోజు కోదండ రామ్ గారు కూడా ఏకీభవించలేదు, ఈ పాపిరెడ్డి గారు కూడా ఏకీభవించలేదు, చాలా మంది అది చేసినారు. అసలు అది అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయింది. సో ఇండిపెండెంట్ గా ఒక్కరు మాట్లాడలేదు నాకు సమర్థనగా, ఒక విజయసేనారెడ్డి గారు తప్ప, తర్వాత శ్రీధర్ గారు తప్ప ఒక్కరు కూడా మాట్లాడలేదు. మీరు కానీ ఇంకెవరు కానీ, కోదండరామ్ గారు కానీ, ఇవాళ అందరు నీతులు చెప్తారు, కానీ ఆ రోజు జరిగినటువంటిది అక్షర సత్యము. నేనేమంటున్నానంటే అది స్టోరీ అయిపోయింది. నీకు మేము సపోర్ట్ చేసినా, జేఏసీ సపోర్ట్ చేయకపోయినా, కోదండరామ్ సపోర్ట్ చేయకపోయినా, ఇక్కడ వెంకటస్వామి కాంగ్రెస్ కి వెళ్ళిపోయినా, పాపిరెడ్డి గారు వారితోటే ఉన్నా, మొత్తం మీద ఇండిపెండెంట్ గా మన రాష్ట్రాన్ని పాలించుకొని మన హక్కులను మనం కాపాడుకునే అవకాశము ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సోనియమ్మ గారు ఇచ్చినారు, రాజ్యాంగం ఇచ్చింది, ఈ దేశ ప్రధానిగా మన మన్మోహన్ సింగ్ గారు మనకు అవకాశం ఇచ్చిండ్రు, ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసినారు. పూర్తిగా మనం స్వేచ్ఛాజీవులం అయిన తర్వాత దాని యొక్క పూర్తి బాధ్యత మాన్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. సో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పటిదాకా ఏ ఆకాంక్షల కోసం కొట్లాడిండో, ఆయన కొట్లాడడం విషయంలో, లేకపోతే ఆంధ్ర పాలకుల దగ్గర మనకు అన్యాయమైన విషయంలో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇవాళ నేను కాంగ్రెస్ ఉన్నంత మాత్రాన ఆ రోజు ఉన్నటువంటి సహచరత్వాన్ని, ఆ రోజు ఉన్నటువంటి కొట్లాటలో మా పాపిరెడ్డి గారు చేసిందనైనా, మా కోదండరామ్ గారు చేసిన, కేసీఆర్ గారు చేసిందే తప్పుపట్టడానికి లేదు. అక్కడి దాకా బాగుంది. ఎప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత ఏ దయ్యం ఆయన ఎత్తిన కూర్చుందో, ఆ దయ్యం కారణంగానే తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం మారిపోయింది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు పదే అందరినీ గుర్తు చేసిన, ఆయన కోదండరామ్ గారిని, లేకపోతే కొట్లాడిన వాళ్ళందరినీ గుర్తు చేసి ఆయన ఒక మాట అన్నారు, మీ అందరి కొట్లాడ వల్లనే తెలంగాణ వచ్చింది అన్నాడు. దాంట్లో తను ఉన్నట్టేం చెప్పలే, చాలా స్పష్టంగా మాట్లాడిన, మీ అందరి కొట్లాడ తెలంగాణ వచ్చిందని. సో అందరి కొట్లాటలో కేసీఆర్ కూడా ఉన్నాడు కదా, కేసీఆర్ అగ్రభాగాన్ని ఉన్నాడు. సో అగ్రభాగా నుండి అగ్రజ్గా ఉంది, బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి దాని తర్వాత తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ యొక్క హక్కుల పట్ల, రిసోర్సెస్ పట్ల ఎందుకు అప్రమత్తంగా లేడు? ఎందుకు